హాయ్ ఫ్రెండ్స్, టెక్ అప్డేట్స్ ఎపిసోడ్ 0013కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 21 మార్నింగ్ 11:30కి వీడియో రికార్డ్ చేస్తున్నా. సో ఈరోజు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మీరు స్క్రీన్లో చూస్తున్న అతని పేరు అమీను. ఇతను నైజీరియాకి చెందినవాడు. సో అమీను బ్లైండ్ పీపుల్ కోసం ఒక స్మార్ట్ గ్లాసెస్ని రెడీ చేశాడు. ఇది యూజ్ చేయటం వల్ల వాళ్ళు ఎలాంటి సపోర్ట్ లేకుండా నడవగలరు. అంటే స్టిక్ సపోర్ట్ తీసుకుంటారు కదా, అది కూడా అవసరం లేదు, వాళ్ళ ఓన్గా నడవగలరు. ఎందుకంటే ఇతను ఆ గ్లాసెస్లో ప్రొవైడ్ చేసిన ఏఐ సెన్సార్స్ వల్ల ఇది ముందు ఏదన్నా ఆబ్జెక్ట్ వస్తే అది ముందే డిటెక్ట్ చేసి వైబ్రేట్ అవుతుంది. అలా వైబ్రేట్ అవటంతో యూజర్ ఎవరైతే ఉన్నారో, అంటే బ్లైండ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందే ఎలర్ట్ అయ్యి పక్కకు తప్పుకుంటారు. అంతేకాదు ఇందులో ఇతను జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ని కూడా ఇన్స్టాల్ చేశాడు. దీనివల్ల వాళ్ళు ఎక్కడన్నా తప్పిపోతే వాళ్ళని ఈజీగా ట్రాక్ చేయొచ్చు అండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ మీ వాట్సాప్ లేదా మెయిల్కి ఫార్వర్డ్ అయిపోతుంది. అలాగే ఇతను ఈ స్మార్ట్ గ్లాసెస్లో ఏఐ ప్లస్ వాయిస్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ప్రజెంట్ దీని మీద వర్క్ చేస్తున్నాడు. ఇది నేను చెప్పిన ఫస్ట్ ఆప్షన్కి నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే ఫస్ట్ ఆప్షన్లో నేనేం చెప్పాను, ముందు ఏదన్నా ఆబ్జెక్ట్ వస్తే అది వైబ్రేట్ అవుతుంది, దాంతో యూజర్ అలర్ట్ అయ్యి పక్కకు తప్పుకుంటాడని చెప్పా. ఇది అలా కాదు, ఇది దానికి అప్గ్రేడెడ్ వర్షన్ అనమాట. ఇది ముందు ఏదన్నా ఆబ్జెక్ట్స్ వస్తే యూజర్ని ఈ వేలో పాస్ అవ్వండి అని చెప్పి గైడ్ చేస్తుంది. సో ఇలాంటి టెక్నాలజీ బయటికి రావాలి, బయటకు వస్తే చాలా మందికి యూజ్ అవుతుంది. అమీను చాలా మంచి ఐడియాతో ముందుకు వచ్చాడు. సో ఇలాంటి ఐడియాస్ని మనం కూడా సపోర్ట్ చేయాలి. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి యూట్యూబ్ అండ్ నెట్ఫ్లిక్స్ మధ్య పెద్ద కాంపిటీషన్ జరుగుతుంది. అసలు ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందంటే, ముందుగా వీళ్ళకి బిగ్గెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ వచ్చేసి టీవీ. ఎందుకంటే పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వీళ్ళు టీవీలో యూట్యూబ్ అండ్ నెట్ఫ్లిక్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటారు. స్టాట్స్ ప్రకారం యూట్యూబ్లో ఇప్పటి వరకు రిజిస్టర్ అయిన 90% ఆఫ్ ఇండివిజువల్ అకౌంట్స్ మీద ప్రతిరోజు 3 hours 10 minutes వాచ్ టైం వస్తుంది. అదే నెట్ఫ్లిక్స్ చూసుకుంటే 3 hours 3 minutes మాత్రమే వస్తుంది. అండ్ యూట్యూబ్లో చాలామంది సబ్స్క్రిప్షన్ లేకుండా యూట్యూబ్లో ఉన్న వీడియోస్ని ఫ్రీగా చూస్తూ ఉంటారు. అదే నెట్ఫ్లిక్స్ చూసుకుంటే ఎలాంటి వీడియో చూడాలన్నా ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ అనేది మ్యాండేటరీ. సరిగ్గా ఇదే లూప్ హోల్ వాడుకొని యూట్యూబ్ వాళ్ళు ఒక ప్లాన్ వేశారు. అదేంటంటే నెట్ఫ్లిక్స్లో ఉండే సేమ్ కాంటెంట్ని యూట్యూబ్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. లైక్ టీవీ షోస్ కావచ్చు, మూవీస్ కావచ్చు, వెబ్ సిరీస్, స్పోర్ట్స్ కాంటెంట్, ఇలా ఏదన్నా కావచ్చు, మొత్తం యూట్యూబ్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పటిదాకా యూట్యూబ్ అనేది ఒక క్రియేటర్ కాంటెంట్ బేస్ మీద రన్ అయింది. ఎప్పుడు ఇలా అఫీషియల్గా ఇలా మూవీస్ కానీ వెబ్ సిరీస్ ఇలా అఫీషియల్గా యూట్యూబ్ వాళ్ళు తీసుకురాలేదు. ఇదే ఫస్ట్ టైం ప్లాన్ చేసుకుంటున్నారు. ఇది కానీ జరిగిందంటే నెట్ఫ్లిక్స్ వాడికి పెద్ద దెబ్బ పడినట్టే. ఎందుకంటే అక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకొని చూసే బదులు యూట్యూబ్లో ఫ్రీగా చూడొచ్చు కదా. సో ఇది కానీ జరిగితే నెట్ఫ్లిక్స్ వాడు ఒక మూలకి వెళ్ళి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి బీహార్ గవర్నమెంట్ కాంటెంట్ క్రియేటర్స్ కోసం ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. అదేంటంటే క్రియేటర్స్ అప్లోడ్ చేసిన వీడియోకి 1 lakh వ్యూస్ వస్తే స్కీమ్ ప్రకారం 10,000 ఇస్తారంట. అదే వీడియోకి మీకు 1 lakh వరకు గెయిన్ చేసుకునే అవకాశం ఉంది. అంటే 1 million వ్యూస్ వస్తే మీకు 1 lakh ఇస్తారు. అంతకుమించి ఒక్క వ్యూ ఎక్స్ట్రా వచ్చిన ₹1 కూడా రాదు. స్కీమ్ ప్రకారం 1 lakh వరకే లిమిట్ అంట. ఇదేదో బాగుంది, మన దగ్గర కూడా ఇలాంటి స్కీమ్ వస్తే బాగుంది అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ప్రజెంట్ కొన్ని బ్రాండ్స్ వాళ్ళ మొబైల్ ప్రొడక్షన్ని లిమిట్ చేసింది. ఎందుకంటే ప్రజెంట్ నడుస్తున్న ప్రాసెసర్ షార్టేజ్ వల్ల. మీలో మ్యాక్సిమం చాలా మందికి తెలిసే ఉంటుంది నథింగ్ బ్రాండ్ గురించి. రీసెంట్గా వాళ్ళ మీద స్ప్రెడ్ అయిన ఫేక్ న్యూస్ మీద నథింగ్ కో ఫౌండర్ రియాక్ట్ అవుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే, మేము ఏ కంట్రీలో మా బ్రాండ్ని షట్ డౌన్ చేయట్లేదు, కానీ మొబైల్స్ కంటే ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నామని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చారు. సేమ్ అలాగే షామీ బ్రాండ్ వాళ్ళు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా సరిగ్గా మొబైల్స్ అమ్మరా అంటే అమ్ముతారు, కానీ ప్రొడక్షన్ అనేది లిమిట్లో ఉంటుంది. అంత ప్రైస్ పెట్టి మొబైల్స్ ఎవరు కొంటారు చెప్పండి. అసలు ప్రైజెస్ అనేవి సెటిల్ అవట్లా, రాకెట్ స్పీడ్లో దూసుకెళ్తున్నాయి. కానీ నేను మీ అందరికి ఒక్కటే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇది నేను చాలాసార్లు చెప్పాను, ఇక మీదట కూడా చెప్తూనే ఉంటా. 20,000 లోపు మంచి ఫోన్ రాదు. 30,000 పెడితేనే మంచి ఫోన్ వస్తుంది. ఆ 30,000 రేపు 40,000 అవుతుంది. 40,000 అవ్వకముందే మీరు 30,000 పెట్టి ఫోన్ కొనేసుకోండి. మీకున్న లాస్ట్ ఆప్షన్ వచ్చేసి BBD. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి బైనాన్స్. ఈ యాప్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది ఒక ట్రేడింగ్ యాప్. సో వీళ్ళు కొత్తగా ఏజెంట్ ఓఎస్ని ఇంట్రడ్యూస్ చేశారు. అసలు దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఈ చాట్ జీపీటీ, క్లాడ్ ఇలా యాప్స్ ఉంటాయి కదా, వీటితో ట్రేడింగ్ టూల్స్ని యాక్సెస్ చేసి ట్రేడింగ్ చేయొచ్చు.
క్లియర్గా చెప్పాలంటే ఇక నుంచి మీరు ఖాళీగా కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉంటే చాలు, ఏఐ మీకోసం కష్టపడి ట్రేడింగ్ చేస్తుంది. కానీ మిస్టేక్ జరిగితే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి August 27 శాంసంగ్ గెలాక్సీ ఈవెంట్ ఉంది. ఈ ఈవెంట్లో శాంసంగ్ గెలాక్సీ S26 FE లాంచ్ అవుతుంది. దాంతోపాటు గెలాక్సీ S12 ట్యాబ్ అండ్ లేటెస్ట్ గెలాక్సీ బడ్స్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అఫీషియల్గా కన్ఫర్మేషన్ లేదు, బట్ ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే జెబ్రానిక్స్ నుంచి ఈ RGB కీబోర్డ్ అండ్ మౌస్ కాంబో ప్యాక్ జస్ట్ 1300కి వస్తుంది. చాలా మంచి డీల్. సో చెక్అవుట్ చేయాలి అనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ప్రజెంట్ మనం వాడే ఫోన్స్లో ఫుల్గా సిగ్నల్ రావాలంటే నియర్ బై ఒక మొబైల్ టవర్ ఉండాలి, అప్పుడే సిగ్నల్ వస్తుంది. కానీ మీకు ఎలాన్ మస్క్ది స్టార్లింక్ ఐడియా ఉంది కదా, వీళ్ళు D2D అంటే డైరెక్ట్ టు డివైస్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. అసలు ఈ డైరెక్ట్ టు డివైస్ అంటే శాటిలైట్ నుంచి డైరెక్ట్గా మన మొబైల్ ఫోన్కి సిగ్నల్ వస్తుంది. మీరు సిటీ అవుట్స్కట్స్లో ఉండొచ్చు, ఫారెస్ట్ ఏరియాస్లో ఉండొచ్చు, ప్రపంచంలో ఏ మూలన్నా ఉండొచ్చు, మీరు ఎక్కడ ఉన్నా సిగ్నల్ అనేది ఖచ్చితంగా వస్తుంది. బట్ స్టార్లింక్ శాటిలైట్స్ భూమికి కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. అండ్ శాటిలైట్స్ 7.7 km/h స్పీడ్ మీద భూమి చుట్టూ రొటేట్ అవుతాయి. ఇది ఒక ప్రాబ్లం అనుకుంటే, మనం ప్రెజెంట్ వాడుతున్న మొబైల్ ఫోన్స్లో చిన్న యాంటీనా ఉండటం వల్ల ఈ శాటిలైట్స్ రొటేట్ అయ్యేటప్పుడు సిగ్నల్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుందంట. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి వీళ్ళు ఈ శాటిలైట్స్లో అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ అల్గోరిథమ్స్ అండ్ అడ్వాన్స్డ్ చిప్స్ని యూజ్ చేస్తున్నారు. అంతేకాదు లార్జ్ ఫేస్డ్ అరే యాంటీనాస్ని ఇన్స్టాల్ చేస్తున్నారు. సో దీనివల్ల యాంటీనా రొటేట్ అవుతున్నప్పుడు కూడా సిగ్నల్ కట్ అవ్వకుండా, ఇంటరప్ట్ అవ్వకుండా స్మూత్గా వస్తుందంట. సో ఇది అనుకున్నట్టు అయ్యి ఇండియాలోకి అఫోర్డబుల్ ప్రైస్లో కనుక లాంచ్ చేస్తే, మార్క్ మై వర్డ్స్, లాంచ్ చేస్తే అఫోర్డబుల్ ప్రైస్లో ఇది ఖచ్చితంగా సూపర్ సక్సెస్ అవుతుంది. సో ఈ రోజుకి ఇంతే గైస్. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.